ఓకే భయ్యా, గేమ్ చేంజర్ హవా ఎట్లా ఉంది లోపల? చల్లగా ఉందా, వేడి వేడిగా ఉందా? నీకు హవా కనిపించదా అన్న? నీ నాకు అర్థం కాదు ఏందన్నా ఇది, నాకు అర్థం కాదు. చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. రొటీన్ స్టోరీ నిజంగా ఏదేదో అనుకున్నా నేను. ఆ మచ్చ మచ్చ సాంగ్ ఉన్నప్పుడు గూజ్బంప్స్ వచ్చినాయి అన్న. స్టార్టింగ్ ఇంట్రెస్ట్ చాలా ఉంది నిజంగా. దీన్ని గేమ్ చేంజర్ అనకన్నా గేమ్ ఓవర్ అంటే బాగుండదు అన్న. ఇది అన్ప్రెడిక్టబుల్ కాదు, ప్రెడిక్టబుల్ మూవీ ఇది. ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. అది ఏముందన్న, ఒక హీరో పార్టీ వెళ్తాడు, న్యాయంగా వెళ్ళాలనుకుంటాడు, డబ్బులు మంచొద్దు అనుకుంటాడు, పోతుంటాడు, వెనుపోటు పడుతాడు, చచ్చిపోతాడు, కొడుకు వస్తాడు, కసి కడతాడు, సీఎం అవుతాడు. ఇదే అన్న బెంగాల్ టైగర్లు అది చూసినాము, అంతే కదా. బెంగాల్ టైగర్లు అది చూసినాము, భరతనాట్యంలో కూడా అదే చూసాము. ఇంకా ఏముంది అంటే మొత్తం పొలిటికల్ ఎజెండా నిజంగా. అంటే నాకు కొన్ని సీన్స్ బాగా నచ్చినాయి అన్న. రామ్ చరణ్ అన్న హెలికాప్టర్ ఫైట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. కానీ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్లో ఫైట్ సీన్ ఉంటుంది భయ, చాలా బాగుంటుంది. ఎమోషన్. అంజలి మ్యామ్ ప్రాణం పెట్టే భయ. అంజలి మ్యామ్ కానీ, ఎస్జే సూర్య కానీ, సముద్ర ఖాన్ కానీ, శ్రీకాంత్ కానీ వర్త్ అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద యాక్స్ అందరూ బాగా వర్క్. కానీ నిజంగా రామ్ చరణ్ సరిగా వాడలేదు మన శంకర్. చెప్తానన్నా, డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ ఎలివేషన్ ఇరుకు, స్టోరీ నా ఇరుకు. స్టోరీ లేదు, స్టోరీ ఏం లేదు ఇక్కడ. 2% ఇచ్చారు కానీ ఇక్కడ స్టోరీ లేదంట. స్టోరీ లేదు చెప్తానా చూడన్నా. ధూప్ సాంగ్ అయితే ఆ డ్యాన్స్ చూసి నేను 100% జానీ మాస్టర్ మళ్ళీ నేషనల్ ఇలా కోరుకున్నా. ఆ రామచ్చ సాంగ్ అని, ఆ జరగని సాంగ్ అని చాలా మంది. కానీ నాన్న ఐరాణ సాంగ్ నీకు ఏమైంది, ఏం కర్మైంది, నీకు ఎందుకు చేసినావు సినిమా, ఎందుకు కట్ చేసావు? అది నాన్న ఐరాణ సాంగ్ ఉంటే చాలా బాగుండేది. నాన్న ఐరాణ సాంగ్ లేకపోవడము, స్టోరీ కొత్తదనం లేకపోవడము, మన శంకర్ యొక్క మార్క్ కనిపించకపోవడము నిజంగా చాలా డిసప్పాయింట్ అయింది. ఆ కేర్ అద్వాని కూడా కొద్దిసేపు ఉందన్న. అంజలి మ్యామ్ అయితే చాలా బాగా చేసింది, చాలా బాగా అనిపించింది. నాకైతే నేను చెప్తున్నా అంత కొత్తగా నాకు కనిపించలేదు. మన అయితే రామ్ చరణ్ మార్క్ నాకు కనిపించలేదు, చాలా డిసప్పాయింట్ అయినా. నాకు నా పిల్ల లేకపోతే అంత బాధపడ్డాను, కానీ చాలా బాధపడ్డాను నేను. బట్టలు చింపుకొని వచ్చిన ఈరోజు నిజంగా నేను చాలా బాధతో వెళ్తున్నా. నీకు దండం స్వామి శంకర్, నీకు దండం స్వామి. నువ్వు మళ్ళీ రాకు, నువ్వు తెలుగులోకి రాకు. చాలా మంది స్టోరీస్ ఏం లేదు కానీ జస్ట్ ఆంధ్ర పాలిటిక్స్ కోసం చేశారని కొంతమంది అంటున్నారు. కానీ అంటే చూడన్నా, అంటే కొన్ని సీన్స్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు. చూడండి, సీజర్షిప్ అని అప్పట్లో మాట్లాడు కదా, అట్లా ఒక ట్రూ లీడర్షిప్ కనిపించింది. కానీ ప్రజలకు కొత్తదనం కావాలన్న. కొత్తదనం ఉంటే ప్రజలు లగిస్తారు. కొత్తగా లేదు, రొటీన్ స్టోరీ. భరతని నేను కొద్దిగా యాడ్ చేసిండు, బెంగటగా కొద్దిగా యాడ్ చేసిండు, అట్లా అన్ని ఆడేస్తే గేమ్ చేంజర్ అయింది. నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నా. నాకు ఏంది కర్మ, నీకు దండం స్వామి. నువ్వు మనసారి మాత్రం సినిమా చేయొద్దు, మనస్ఫూర్తి దొరుకుంటున్నా. నీకు దండం స్వామి. వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ సినిమా చూడన్నా కర్మ.